నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా గౌరవ మంత్రివర్యుల్ని. దావూద్ గ్యాంగ్లో కూడా అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. డి గ్యాంగ్లో ఎలా అయితే గతంలో అంతర్గత యుద్ధం జరిగిందో ఇప్పుడు ఈ బి గ్యాంగ్లో కూడా లేటెస్ట్గా యుద్ధం మొదలైంది. బొత్స గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, బొత్స గారికి, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి ఇవాళ చాలా పవర్ఫుల్ మంత్రి మీరు. విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే బి కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. 3,000 కోట్లు ఇవాళ బి కంపెనీ యొక్క ఆస్తులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంకొక 25 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అసలు జిల్లా మొత్తాన్ని ఆక్రమించేస్తారా? పోనీ అభివృద్ధి అన్న చేశారా అంటే ఈ 5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా గౌరవ మంత్రివర్యుల్ని. మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో విజయనగరం జిల్లాకి ఇదిగో ఇది చేశాను అని చెప్పటానికి ఏదైనా ఉందా? ఒక్కటి కూడా లేదు కదా. గతంలో మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇవాళ దాని ప్లేస్ని, దాని స్థానాన్ని ఎందుకు మార్చారు? దేనికోసం మార్చారు? అక్కడ కూడా భూదందానే. అక్కడ కూడా ప్రైవేటు భూములు సేకరించి దాని కాంపన్సేషన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. కాంపన్సేషన్ల పేరుతో దోపిడీ కోసం మార్చారా ట్రైబల్ యూనివర్సిటీ ప్రదేశాన్ని? దేనికి మార్చారు మీరు? దానికి జవాబు ఉండదు. అంటే ఇష్టానుసారంగా అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో కూడా దోచుకోవటం. కోటపల్లి రిజర్వాయర్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కృషితో ఏర్పడినటువంటి రిజర్వాయర్. కనీసం ఇవాళ ఆ రోజున మేము అంత కష్టపడి ఆ రిజర్వాయర్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలను ఆదుకుంటే ఇవాళ కనీసం ఆ కాలువల్లో పూడిక కూడా తీయట్లా. రిజర్వాయర్ల గేట్లకు కూడా గ్రీజ్ వేయలేనటువంటి పనికి మాలిన ప్రభుత్వం ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏమండి మంత్రి గారు, మీరు కనీసం ఇవాళ చాలా పవర్ఫుల్ మంత్రి మీరు ఈ రాష్ట్ర క్యాబినెట్లో, కనీసం జిల్లాలో కాలువల పూడికలు కూడా తీయించలేరా మీరు? ప్రాజెక్టులు కట్టడం ఎలాగో చేత కాదు మీకు. కనీసం కాలువల పూడికలు కూడా తీయించలేనటువంటి పరిస్థితిలో మీరున్నారా? ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, కిమిడి మృణాలిని గారు కానివ్వండి, కిమిడి కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి, నాగార్జున గారు, కళా వెంకట్రావు, ఇట్లా అదేవిధంగా సుజయ్ కృష్ణ రంగారావు కానీ, బేబినాయన్ గారు కానీ, ఇట్లా ఎవరి గురించి మాట్లాడినా కూడా, తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఏ నాయకుడి గురించి మాట్లాడినా కూడా ఎంతో కొంత ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించినటువంటి విషయాలు మనకు గుర్తుకొస్తాయి. కానీ ఇవాళ ఈ బి కంపెనీ గురించి, విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే బి కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. 1,000 కోట్లు, 3,000 కోట్లు ఇవాళ బి కంపెనీ యొక్క ఆస్తులు ఈ జిల్లాలో ఉన్నాయంటే ఇంకేం మాట్లాడాలండి? నిన్న బొత్స గారు ఒక మాట అంటారు, ఇంకా 25 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందంట. ఇంకొక 25 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అసలు జిల్లా మొత్తాన్ని ఆక్రమించేస్తారా? ఇక జిల్లాలో ఎవరి పేరున ఏ ఆస్తి లేకుండా మొత్తం జిల్లా మొత్తం కబ్జా చేయడానికి మీకు 25 సంవత్సరాలు కావాలా? లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి 3,000 కోట్లని 30,000 కోట్ల ఆస్తులుగా పెంచుకోవడానికి మీకు ఇంకొక 25 సంవత్సరాలు కావాలా? దేనికి కావాలండి మీకు 25 సంవత్సరాల అధికారం? ఈ రోజు వరకు ఈ జిల్లాని నేనే శాసిస్తున్నాను, నేనే బిగ్ బాస్ అని చెప్పుకుంటారు మీరు. ఏదో ఒక్క ప్రాజెక్టు చెప్పండి, జిల్లాకి ఇది చేశానని ఒక్కటి చెప్పండి మీరు. ఇవాళ మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీకు అధికారం కావాల్సింది కేవలం దోపిడీ చేయడానికి మాత్రమే. ప్రజలకి మంచి చేయడం కోసం కాదు మీకు అధికారం. కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు నిస్సిగ్గుగా కుటుంబం మొత్తం జిల్లాని పనిచేసుకుని పదవులు పనిచేసుకుని ఇవాళ ఇంకొక చాప్టర్
గతంలో కూడా డి కంపెనీ కూడానండి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దావూద్ గ్యాంగ్లో కూడా అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దావూద్ ఇబ్రాహిం, చోటారాజన్ మనకు తెలుసు కదా. అదేవిధంగా ఇప్పుడు బి కంపెనీలో కూడా గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎప్పుడైతే వేల కోట్లలోకి వెళ్ళిపోతుందో సంపద, సాధారణంగానే గొడవలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ బి కంపెనీలో కూడా ఈ వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి అంతర్గత విభేదాలు. బొత్స గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, బొత్స గారికి, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి ఈ రకంగా వాటాలు పంచుకోవటంలో డి గ్యాంగ్లో ఎలా అయితే గతంలో అంతర్గత యుద్ధం జరిగిందో ఇప్పుడు ఈ బి గ్యాంగ్లో కూడా లేటెస్ట్గా యుద్ధం మొదలైంది. అంటే ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించాలన్న జ్ఞానం వీళ్ళకి ఏ రోజు కూడా రాదు. కాబట్టి ఇవాళ నేను ఈ జిల్లా మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో హీనపక్షంగా మీ బి గ్యాంగ్ 2,000 కోట్ల రూపాయలకి తక్కువ కాకుండా దోపిడీ చేసిందా లేదా? ఇవాళ నేను అనేక ఉదాహరణలు చెప్పా ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా. ఇవన్నీ వాస్తవాలు కాదు అని చెప్పే ధైర్యం మీకుందా? నిజం కాదు అని ప్రూవ్ చేసే ధైర్యం మీకుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. జవాబు చెప్పండి. లేదు ఇదిగో ఈ జిల్లాకి నేను ఇది చేశానని చెప్పుకునే సత్తా మీకుందా? అటువంటిది మీలో ఒక్క 1% ఉన్నా కూడా మీరు మీడియా ముందుకు వచ్చి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా నాకు కాకపోయినా విజయనగరం జిల్లా ప్రజలకు మీకు జవాబు చెప్పండి. దేనికి మళ్ళీ మీకు ఓటు వేయాలి? దేనికి మళ్ళీ మీ పార్టీకి అధికారాన్ని ఇవ్వాలి? ఒక్క కారణమైనా చెప్పగలరా మీరు?